నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. పౌర్ణమి వచ్చేస్తోంది. ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొట్టమొదటి పౌర్ణిమ, మహా చైత్రిగా పిలువబడేటటువంటి పౌర్ణమి కూడా చాలా చాలా విశేషవంతమైన కళలు ఖచ్చితంగా ఉంటాయి. కొంతమంది చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు, కొంతమంది చాలా అగ్రెసివ్ గా ఉంటారు, కొంతమంది ఏంటో కన్ఫ్యూజన్ గా ఉంది అని అంటారు. మొత్తం రోల్ అంతా ప్లే చేసేది చంద్రుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ చంద్రుడు ఒకవేళ అడ్వర్స్ రిజల్ట్స్ ఇస్తున్నట్టయితే డెఫినెట్ గా చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మనసు ప్రశాంతంగా లేకపోతే ఎన్నున్నా ఏం సుఖం. సో పౌర్ణమిని వినియోగించుకోవాలి అని శాస్త్రం చెప్తోంది. అందుకే ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా మన వాళ్ళందరి చేత కూడా చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి మీరు మొదటిసారిగా పౌర్ణమి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్పండి, చైత్ర పౌర్ణమిని ఎలా వినియోగించుకోవచ్చు? తప్పకుండా. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా చంద్రుడి వల్లే మనకి ఏదైనా సరే మెంటల్ డిజార్డర్స్ అనుకోండి, సరే నిర్ణయాలు తీసుకునే విధానంలో తొందరపాటు కానీ. సో ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ చంద్రుడు రాహు నక్షత్రంలో ఉన్న, కేతువు నక్షత్రంలో ఉన్న, అంటే ఆరుద్ర నక్షత్రం కానీ, శతభిష నక్షత్రం కానీ, స్వాతి నక్షత్రం కానీ, తర్వాత అశ్విని నక్షత్రం కానీ, మఖా నక్షత్రం కానీ, మూల నక్షత్రం కానీ, వీళ్ళు చంద్రుడు రాహుగ్రస్తం అవటం. సో ఇలాంటి వాళ్ళు సాధారణంగా ఏమవుతుందంటే ఈ నిర్ణయాలు తీసుకోవటంలో ఎప్పుడు కూడా ఒకదానికి కట్టుబడి ఉండలేకపోవటం అనేది ఉంటుంది. సో సడన్ గా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళకే తెలియదు, అన్‌ప్రెడిక్టబుల్ గా ఉంటారు. ఒకసారి ఒక చదువు అని కూడా వెళ్తారు కానీ సడన్ గా దాన్ని మానేసి ఇంకో దాంట్లోకి వెళ్ళటం అనేది ఉంది. అలాగే చాలా మంది ఒక చదువు ఇంకో దాంట్లో సెటిల్ అవటం అనేది. సో ఇవన్నీ కూడా ఈ నక్షత్రాల మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇవి మనం జనరల్ గా చెప్పేది. బట్ సరే ఎవరికైనా సరే ఈ చంద్రుడు బాగుండకపోతే వచ్చే ఇబ్బంది ఏంటంటే నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవటం అనేది ఉంటుంది. తర్వాత సడన్ ఎమోషన్స్, అంటే ఆకస్మిక భావోద్వేగం, ఇలాంటిది కూడా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. సో ఇవి రెండు కూడా మనిషి జీవితానికి సక్రమైనవి కాదు కనుక వీటిని సరిదిద్దుకోవాలి. ఈ సరిదిద్దుకోవడానికి ఏంటంటే చాలా మంది ఏంటంటే చంద్ర సహోదరి లక్ష్మీదేవి కాబట్టి చంద్రుడికి లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా బాగా క్యూర్ అవుతామేమో అనేది ఉంటుంది. సో లక్ష్మీదేవి కన్నా కూడా ఇంకా ఎక్కువ ఉపయోగపడేది అయితే కనుక ఖచ్చితంగా అది లలితాదేవి. సో నేను అనేక జాతకాలను పరిశీలించి చూశాను. తర్వాత ఖచ్చితంగా లలితాదేవి అనేది. సో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ లలితాదేవి అనేది శివుడి యొక్క అంశ, నెలవంక శివుడి యొక్క ఇది ఉంటుంది ఆభరణంగా. సో తర్వాత మీరు గమనిస్తే లలితాదేవికి కూడా ఉంటుంది. లలితాదేవి కూడా శిరస్సు మీద ఉంటుంది. సో ఈ చంద్రుడు అనేది ఏంటంటే లలితాదేవిని ఆరాధించాలంటే లక్ష్మీదేవి అసలు మనకు మామూలుగానే చపల చిత్తం అంటాం. సో ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎప్పుడు ఎవరిని వరించదో అనే దాని మీద అందరికి భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అన్నా చెల్లెళ్ళు ఒకటే అయితే ఆయన వారిలో రెండు కత్తులు ఇవ్వడవు కదా. సో అందుకని కొద్దిగా భిన్నంగా వెళ్ళాలి. సో ఈ భిన్నంగా వెళ్ళినప్పుడు ఏంటంటే లలితాదేవిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఇక్కడ ఎలా చేయాలి అంటే కనుక ఈ చైత్ర పౌర్ణమి నాడు సాధారణంగా లలితా సహస్రం చదవటం అలవాటు ఉన్న వాళ్ళైతే ఆ రోజు లలితా సహస్రం చదవటం అనేది ఒకటి, అది కూడా 9 సార్లు చదవగలిగితే ఇంకా మంచిది. సో ఈ 9 సార్లు లేదా ఒకసారి సరే ఎవరి ఓపిక వాళ్ళకి వదిలేదు. పౌర్ణమి రోజు మొత్తం రోజులో 9 సార్లు అండి, లేకపోతే చంద్రోదయం అయిన తర్వాత? మామూలుగా చంద్రోదయం కాదు, పొద్దున్న సూర్యోదయం అయినప్పటి నుంచి కూడా పెట్టుకున్న ఏకాభికం 9 సార్లు చదవాలి కంటిన్యూస్ గా, రైట్, గ్యాప్లు ఉండి కాదు. ఇప్పుడు మన హనుమాన్ చాలీసా కూడా అలా చదివేట్టు ఉంటుంది 11 సార్లు అని. అలా ఈ లలితాదేవిని కూడా 9 సార్లు చదవటం అనేది ఉంటుంది. సో ఇలా పెద్దవి మనం చెయ్యాలి అనుకుంటే కనుక అలా 27 రోజులు చేస్తే 108 సార్లు అలా చేయటం కూడా 4 అలా చేసి కూడా చేయొచ్చు 108 సార్లు కావాలంటే. కానీ ఇక్కడ ఎన్నిసార్లు చేసాం అనేది కాదు. నేను మొదటి నుంచి ఒకటే చెప్తాను, నా దగ్గరికి వచ్చేవాళ్ళు మనం ఇష్టంతో చేయాలి తప్ప కష్టంగా చేయకూడదు. కరెక్ట్. సో మీకు అంతే ఒకసారి చదవడానికి మీకు అన్ని విధాల ఓపిక ఉంది అనుకోండి, ఆ ఒక్కసారి ఓపికగా చేసుకోండి.
మనం కష్టానికి పోవద్దు. కరెక్ట్. సో అమ్మ ఎలాగైనా పలుకుతుంది, అమ్మే కదా. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఆ లలితా సహస్రం చదివాక ప్రసాదం అనేది ఏదైతే ఉంటుందో అది 9 లవంగాలు నివేదన చేయాలి. ఈ 9 లవంగాల్ని మళ్ళీ మనం ప్రసాదంగానే తీసేసుకోవాలి. అది వంటల్లో వాడుకున్న తప్పేం లేదు. లేదు విడిగా తినే అలవాటు ఉంటే విడిగా తినేయచ్చు, కానీ వేస్ట్ మటుకు చేయకూడదు, పాడేయకూడదు. అది లలితా సహస్రం చేసే పద్ధతి ఒకటి. ఇక తేలిగ్గా అందరికీ చేకూరేది ఇది. చాలా మందికి నేను వాళ్ళ జీవితాలకు మార్పు తీసుకొచ్చిన చిన్న మంత్రం అనుకోండి, లేదా ఒక 2 లైన్లు అనుకోండి. మంత్రము కూడా కాదు, దీంట్లో బీజాక్షరాలే ఉండవు, చాలా తేలిక. ఏంటి అంటే ఓం చిత్తశాంతి విత్తశాంతి మహాశాంతి శాంతి రూపిణ్యై నమః. చిత్తశాంతి విత్తశాంతి మహాశాంతి శాంతి రూపిణ్యై స్వాహ లేదా నమః, ఏదన్నా పర్వాలేదు. అది రోజుకి 27 సార్లు చదివితే చాలు. అలా ఒక 40 రోజులు లేదా ఒక 3 నెలలు 90 రోజులు, అంటే మనం జనరల్ గా ఎవరికి వచ్చినా 40 రోజులు లేదా 90 రోజులు అనేది ఎక్కువ మందికి చెప్పడం అనేది ఉంటుంది. సో ఇది పెద్ద కష్టం కూడా కాదు. సో దీని వల్ల ఏంటంటే విత్తశాంతి అంటే ఆర్థిక సుఖం కూడా రావటం. సో చిత్తశాంతి అంటే మన మనసు శాంతి, అసలు మహాశాంతి అంటే అసలు మొత్తం శాంతి. సో శాంతి రూపిణి ఎవరు? అమ్మవారే. అందుకని అందరూ కూడా ఏ దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సర్వ, అంటే నిద్ర రాని వాళ్ళు నిద్రారూపిణ్య సహా అనుకో. సో అలా ఏది కావాలి మొత్తం ప్రకృతి అంతా మీకు దాంట్లో వస్తుంది. సప్తశతిలో పంచమ స్కందంలో మొత్తం ఈ మొత్తం వస్తాయి. సో అలా ఇక్కడ మనం ఈవిడ్ని శాంతి రూపిణిగా భావించి కొలవటం అనేది. అయితే ఇక్కడ ఏం చేసినా కానీ ఏంటంటే మనం ఇన్ని రోజులను పెట్టుకుంటాం కదా, ఇన్ని రోజులు పూర్తయ్యాక అప్పుడు లవంగాలే నివేదన చేయాలి. ప్రతిరోజు పూర్తయిన రోజు. అలా మొదటి రోజు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఒకవేళ లవంగాలు లేకపోతే తేనె నివేదించు. సో తేనె ఎప్పుడు అందుబాటులో ఉంటుంది జనరల్ గా. సో తేనె నివేదన చేసినా కూడా పర్వాలేదు. ఇక మూడోది వచ్చేప్పటికి ఎప్పటిలోనే కామన్ స్విచ్ వర్డ్, అది మూన్. అంతే జస్ట్ మూన్. సో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మంచి పరివర్తన రావటం అనేది. చూస్తూ మరి అది ఎలా చేయాలి అంటే కనుక మనం ఏదైనా సరే ఉంగరం, ఎడమ చేతి ఉంగరం వేలు కానీ కుడి చేతి ఉంగరం ఒకటి మొత్తం ఒకటి అదం. ఫలితాలు మాత్రం అన్ని ఉంటాయి. అద్భుతం అండి. అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్ కి కూడా ఉపయోగపడేలా చెప్తూ ఉంటారు. చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు అండి. నమస్కారం.